ఏమిటిది? ఇంకా సిగ్గుపడి పెరుగెత్తుకొచ్చామని అనుకుంటున్నాను. ఎందుకీ కన్నీళ్ళు? ఏం లేదు వాసంతి. చూసావా, నాతో చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? కాదు వాసంతి, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. ఇంతే కదా, ఇష్టం లేదని ధైర్యంగా చెప్పేస్తే పోతుంది. ఈ మాత్రానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? అయ్యో అక్క, నువ్వు వట్టి పిరికిదానివే. చూడు, అల్లుడు ఎలా ఉండాలో చెప్పు. నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నాది పూచి. చెప్పక్క. నాతో చెప్పవు? నీతో కాక ఇంకెవరితో చెప్తానే? నేను చెప్పక్క. నేను ఒకరికి మనసిచ్చాను. ఓ, అసాధ్యురాలివే. నంగనాచిలా ఇంట్లోనే ఉంటూ ప్రేమించడం కూడా తెలుసన్నమాట. గుడ్ అక్క, నీ ప్రేమ ఫలిస్తుంది. నువ్వు కోరుకున్న పెళ్లే జరుగుతుంది. నాది బాధ్యత. వాసంతి. అవునక్క, ఇప్పుడు చెప్పు, ఎవరికి మనసిచ్చింది? ఎవరా అదృష్టవంతుడు? పోవే, చెప్పాలంటే సిగ్గేస్తుంది. ప్రేమించేప్పుడు ఎక్కడ పోయిందమ్మా ఈ సిగ్గంతా? పోవే. పోతానక్క. నువ్వు ఆయన పేరు చెప్తే నేను వెంటనే వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చేయవద్దు. చెప్పక్క. పేరు చెప్పను, కావాలంటే ఫోటో చూపిస్తాను. వెరీ గుడ్. ఫోటో దాకా వచ్చిందా? అయితే ఇది చాలా ఘాటు ప్రేమే. వాసంతి, ఆనాడు మొట్టమొదటిసారిగా ఆయన్ని చూడగానే ఎందుకో నా మనస్సు వారికి అర్పించేశాను. తర్వాత ఆయనకి జబ్బు చేసినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆ పరిచర్యతో పరిచయం ఎక్కువైంది. ఆయన అభిమానానికి, ఆదరణకు నేను దాసినైపోయాను. నాకు వారే దైవం, తోడు నీడ అంతా అనుకున్నాను. అక్క, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. వారు నన్ను కాదంటే ఇక నాకు జీవితమే లేదు. ఈ ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆశతో బ్రతుకుతున్నాను. ఆ ఆశ నిరాశ అయిపోతే నా హృదయం బద్దలైపోతుంది. వారు లేకపోతే నేను బ్రతకలేను వాసంతి, నేను బ్రతకలేను. ఈయనే నీకు భర్త అవుతారు.
ఏ కష్టానైనా సరే ఎదుర్కొని భగవంతుడు సాక్షిగా ఈ పెళ్లి నేనే జరిపిస్తాను. వాసింది విచారించకక్క, విచారించకు. వాసంతి, నన్ను విశాఖపట్నం మార్చేశారు. 4 రోజుల్లోగా నేను వెళ్ళిపోవాలి. ఈలోగా చూడండి, రాత్రి 10 గంటలకు మీరు మీ గదిలో ఉండండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ వేలుముద్రగాలేనే. నేను ఏం కథ వ్రాయను, ఎలా వ్రాయను? ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే. ఎలా చావును? నక్క ద్రాక్ష పళ్ళ కథ రాస్తే రాద్దాం ఏదో ఒకటి. అయ్యా ఆంధ్ర కవిశేఖర, కథానికా రచన దురంధర, వందనం. వందనం వందనం. ఏమిటో ఈరోజు ఎత్తిప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది. నా మీద ఏమైనా కోపమా? లేదు, నేను చేసిన పాపం. పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందరూ వచ్చిందా? సత్యం అర్థమైపోయిందమ్మా, అర్థమైపోయింది. నన్నే ఏమార్చాలని చూసారే, అది జరిగేదేనా? నిజం నిలకడమే తెలియపోదు కవిగారు. కవిగారు, కాంతం, నేనేం చేయను? నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను. నా కర్మ కాళ్ళాగి కోల్దొస్తుంది. కాంతం, నేను ఇదంతా కావాలని చేస్తానా? నన్ను మన్నించమ్మా. అవునవును, మీ మగవాళ్ళంతా ఇంతే. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎందుకమ్మా అందరి మగాల్ని ఆడిపోసుకుంటావు? మానానికి ప్రాణం ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి కానీ. సరేలేండి, అసలు సంగతి ఎందుకు దాచాలి? ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే? సంతోషమా, సంభ్రమా? ఎక్కడికి లాగుతున్నావు దేవి? అయ్యో పాపం, ఏం ఎరగని పసిపాప. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా? నేనంతా పేపర్లో చదివాను. పేపర్లోనా? రేపు మన ఊళ్ళో గండభేరుండం కవి గారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు. కావాలంటే ఇది చూడండి. అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్ట పగ్గాళ్ళు. ఏమండి, నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు? అరే, ఇదా సంగతి? నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను. చూడు కాంతం, నాకు ఆట్టే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే, సరేలేండి చేసుకోండి పొండి అనేశాను. ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు అని ఊరుకున్నాను. ఇది చిన్న విషయం అండి. మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం. సంతోషమా? ఏమండి, నేను కూడా సభకు వస్తానండి. నువ్వు వస్తావా? ఏ, నేను రాకూడదా? వద్దు కాంతం, వద్దు. మామూలు సభలంటేనే జనం గుంపులు గుంపులుగా వస్తారు. అందులో ఈ గండ పేరడానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా? ఇసుక వేస్తే రాలేదు, సూదు మనం మోపడానికి స్థలం ఉండదు. అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్శాలో కప్పుతారట. వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను. అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక శాలువ కప్పిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నువ్వు మామూలు మనిషివి కాదు, గర్భవతి కూడా. అలా వీల్లేదు, నేను కూడా వస్తాను. అరే, నా మాట వినమంటుంటే ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పసిగుడ్డు నలిగి పుడతాడు. పోండి, మీ మాటలు మీరు. అరే, నా మాట విను. నేను విన్ను. నా అమ్ము కాదు, ఇదిగో నా కాంతి కాదు. పోండి.